ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే ప్రళయం విలయం పరుగులు పెడితే బలిర బలిరకి చకచోరే ఢమరుక ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే ఉరుములు మెరుపులు ఉరుకులు పెడితే బలిర బలిర అసురాచకులే కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే అరాచకాలే హరించిపోవా దినేత్రుడింకా ఎగబడితే దురాగతాలే దహించిపోవా దయామయుడిలో సెగబుడితే వినాశనాలే నశించిపోవా విశాల హృదయుడు పగబడితే బలి బలి రా బలి 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 బల బల బలి 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 రా బలి 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 బల బల బలి 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 రా బలి 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 బల బల బలి 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 రా బలి 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 బల బల ఏంటి శ్రీవల్లి ఆగాజు వైపే చూస్తున్నావు? ఏం లేదు. నువ్వు దీనికోసం వచ్చావా? నా లాకెట్ చూసావేమో అని భయపడ్డాను. పోలీసులు వచ్చారేంటి? ఈ లాకెట్ ఎవరికి కనబడకుండా చేయాలి. నమస్తే మేడం. నమస్తే ఎస్ఐ గారు, మీరేంటిలా వచ్చారు? మీకోసమే మేడం. నాకోసమా? అవును మేడం. నేను ఎక్కడున్నానన్న ఇన్ఫర్మేషన్ మీకెలా తెలిసింది? కమిషనర్ గారు చెప్పారు. మీకు ప్రమాదం ఉందని, మిమ్మల్ని ఫాలో చేయమని కమిషనర్ గారు మాకు ఆర్డర్స్ ఇచ్చారు. నాకు ప్రమాదం అని చెప్పారా? అవును మేడం. మీరు ఈ కేసు టేకప్ చేయడం వల్ల హంతకుడు ఏ సమయంలోనైనా మీకు అపాయం కలిగించవచ్చని కమిషనర్ గారు మమ్మల్ని అలర్ట్ చేశారు. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మీరు కూడా ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్గా ఉన్నారు మేడం. అలాగే సార్. మీరు ఏదో ఎవిడెన్స్ కోసం చూస్తున్నారని, వెతుకుతున్నారని మమ్మల్ని కూడా ఒకసారి ఈ ప్లేస్ అంతా సెర్చ్ చేయమని కమిషనర్ గారు చెప్పారు. మేము కూడా మీతో కలిసి వెతుకుతాం. జస్టులో మిస్ అయ్యాం, లేకపోతే దొరికిపోయేవాడిని. పోలీసులు రావడం చూడకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. కమిషనర్ శ్రీవల్లి గురించి బాగానే కేర్ తీసుకుంటున్నాడు, చాలా సపోర్ట్ ఇస్తున్నాడు. నేనిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఆధారం దొరకకూడదు. మేడం, ఈ మూడు వైపుల నుంచి ఎటు వెళ్ళినా ఎవరో ఒకరు చూసే అవకాశం ఉంది కాబట్టి హంతకుడు తప్పించుకోవాలనుకుంటే అటువైపు వెళ్ళి ఉండాలి. అయితే మనం అటువైపు వెళ్తేనే బెటర్. రండి. అమ్మయ్యా, బతికిపోయాం. ఏమో అనుకున్నాను కానీ శ్రీవల్లి ఇన్వెస్టిగేషన్ చేయడంలో దిట్టే. దీని ఇంటెలిజెన్స్ చూస్తుంటే నన్ను ఖచ్చితంగా పట్టుకునేలా ఉంది. ఏదో ఒకటి చేసి ఎలాగైనా ఇది కేసును వెనక్కి తీసుకునేలా చేయాలి. అది కష్టమైనా సరే చేయాలి, లేకపోతే నేను ఖచ్చితంగా ఇరుక్కుపోతాను.
ఘోరం జరిగిపోయిందమ్మా. నేను ఇంట్లో లేకపోయినా కేశవ్ అన్నయ్య మీకు తోడుగా ఉంటాడనుకున్నాను. కానీ అంతలోనే ఇలా జరగడం చాలా బాధాకరం. అయినా మేము ఊళ్ళో లేనంత మాత్రాన అన్నయ్య చనిపోయిన విషయం కనీసం ఫోన్ అయినా చేసి మాకు చెప్పొచ్చు కదమ్మా. అవునత్తయ్య, బావగారు చనిపోయిన విషయం ఊళ్ళోకి రాగానే వేరే వాళ్ళ ద్వారా తెలిసేసరికి మాకు చాలా బాధ అనిపించింది. పాతికేళ్లు ప్రాణంగా పెంచుకున్న కొడుకుని ఆ లడ్డూగాడు హత్య చేశాడన్న విషయం చెప్పలేక నీకు తెలియచేయలేదమ్మా. దహన సంస్కారాలకి పెద్ద కర్మకి కూడా నేనెవరికి చెప్పలేదు. అన్నీ నేను చివరి చూపు కూడా చూడలేకపోయాను. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అసలు లడ్డు కేశవ్ అన్నయ్యని ఎందుకు హత్య చేశాడు? అసలు ఏం జరిగింది నాన్న? ఆ రోజు రాత్రి కేశవ్ బాబుని ఎలాగైనా నేను ఒప్పిస్తాను. ఆయన ఒప్పుకోకపోతే ఏం చేయాలో కూడా నాకు తెలుసు. రేపటి నుండి మీకు ఈ బాధ లేకుండా చేస్తాను. దయచేసి నన్ను ఆపకండి. లడ్డు ఆగు. కేశవుని పొట్టన పెట్టుకున్నాడు. వెంటనే వాడిని అరెస్ట్ చేయించి మంచి పని చేశారు నాన్న. ఇక వాడు ఎప్పటికీ బయటికి రాకుండా జైల్లోనే చచ్చేలా శిక్ష వేయించండి. వాడికి శిక్ష పడాలని మేం చూస్తుంటే శ్రీవల్లి వాడికి శిక్ష పడకుండా చేయాలని ప్రయత్నం చేస్తోంది. అదేంటి నాన్న? అంటే లడ్డు ఈ హత్య చేయలేదని శ్రీవల్లి నమ్ముతోంది దినేష్. నాన్న కళ్ళారా చూశానని చెప్పాక కూడా చెల్లి ఎందుకు అలా చేస్తుంది? తన లడ్డుగాడి మాయమాటలే నమ్ముతోంది దినేష్. నా మాటలు అస్సలు నమ్మట్లేదు. అసలు విషయం వేరే ఉంది. అన్నయ్యను చంపిన హంతకుడు వేరెవరో ఉన్నారు అంటుంది. ఎవరోనా? శ్రీవల్లి విషయంలో మీ నాన్నగారి మాట వింటం లేదురా. ఆయనకి వ్యతిరేకంగా వెళ్తోంది. నువ్వైనా ఒకసారి శ్రీవల్లికి చెప్పి చూడరా. సరే అమ్మా, చెల్లెలతో నేను మాట్లాడతాను. ఆర్తి అక్క ఎలా ఉంది అత్తయ్య? నన్ను మన ఫ్యామిలీని తను అపార్థం చేసుకుంటోంది. కేశవ్ని నేనే చంపించానన్నట్టుగా మాట్లాడుతోంది. శ్రీవల్లి లడ్డూకి సపోర్టుగా ఉండడం వల్లే తను అలా మాట్లాడుతుందనిపిస్తోంది. మీరిద్దరూ ఒకసారి ఆర్తిని కలిసి తనకు అర్థమయ్యేటట్టు చెప్పండి. సరే నాన్న, మరి ఇక మేము బయలుదేరతాం. ఒరే నవీన్, నువ్విక్కడ 2 రోజులు ఉండొచ్చు కదరా? నువ్వు ముందు మా ఇంటికొచ్చి 4 రోజులుండు. తర్వాత నేను మీ ఇంటికొచ్చి 2 రోజులుంటాను. ఎప్పుడు నేనే మీ ఇంటికొచ్చి ఉండాలా?
నువ్వు మా ఇంటికి రావా? హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, చెప్పండి. మేడం, మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే కొన్ని ఫైల్స్ మీద సంతకాలు చేయాలి మేడం. 1 వీక్ నుండి వెయిట్ చేస్తున్నాను మేడం. కానీ మీరు సరిగ్గా ఆఫీస్కి రాకపోవడం వల్ల వర్క్ అంతా పెండింగ్ ఉండిపోయింది. మీరు ఆఫీస్కి ఎప్పుడు వస్తారు మేడం? నేను ఒక అర్జెంట్ పనిలో ఉన్నాను. మేడం, ఎంఆర్ఎస్ ప్రాజెక్ట్కి సంబంధించిన క్లయింట్స్తో మీటింగ్ ఉంది. ఇది వరకు 2 సార్లు కాల్ చేస్తే మీరు అవైలబుల్ లేనని చెప్పారు. రేపు మీటింగ్ అరేంజ్ చేయమంటారా? వద్దు, ఈ వీక్లో అసలు ఎలాంటి మీటింగ్స్కి అటెండ్ కాలేను. స్కెడ్యూల్ ప్రకారం ఇంకేమైనా మీటింగ్స్ ఉంటే అవి కూడా క్యాన్సిల్ చేయండి. అలాగే మేడం. అలాగే. ఇది ఆఫీస్ వర్క్ని పక్కన పెట్టి మరీ కేశవుని చంపిన హంతకుడు ఎవడా అన్నట్టు వెతుకుతూ ఉంది. దీన్ని డైవర్ట్ చేయడానికి మరోసారి ట్రై చేద్దాం. శ్రీవల్లి, ఏంటి? టైం అనేది చాలా వాల్యుబుల్. ఒకసారి గడిచిపోయిన సమయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. ఆ విషయం నాకు తెలుసు. తెలిసి మరీ నీ టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? వేస్ట్ చేసుకోవడం ఏంటి? కంపెనీలో ఇంత వర్క్ పెట్టుకొని బిజినెస్ డెవలప్ చేయడానికి కావలసిన పనులు పక్కన పెట్టి ఈ టైంలో నువ్వు కేవలం కోర్టులని కేసులని ఇలా టైం వేస్ట్ చేసుకోవడమే కదా. మనకి ఏమాత్రం యూజ్ లేని ఆ కేసు గురించి ఇంత కష్టపడ్డం అవసరమా చెప్పు? అవసరమే. ఏ టైం వేస్ట్ చేసుకోవాలో, ఏ టైం యూజ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. లైఫ్లో ప్రతి క్షణం డబ్బు సంపాదించడం కోసమే పరిగెత్తడం కాదు, విలువల్ని, మనుషుల్ని కాపాడుకోవటానికి కూడా సమయాన్ని కేటాయించాలి. మరి అలాంటప్పుడు కేశవ్ బావ నీ రక్త సంబంధం, ఆర్తి నీ వదిన. భర్త చనిపోయి నీ వదిన ఒంటరితనంతో బాధపడుతుంది. తన భర్తని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటుంది. నువ్వు తనకు అండగా ఉండి నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయకుండా దానికి రివర్స్లో వెళ్ళడమేంటి? ప్రత్యక్షంగా చూసిన సాక్షి ఉన్నాడు. చంపడానికి ఉపయోగించిన ఆయుధం మీద లడ్డూ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఘటనా స్థలంలో వాళ్ళిద్దరు తప్ప మూడో మనిషే లేడు. ఇన్ని ఆధారాలున్నా లడ్డు ఈ హత్య చేయలేదు అనడానికి అసలు లాజిక్ ఉందా? ప్రతిదాన్ని మనం లాజిక్లో చూడలేం త్రిదేవ్. నీ అనాలిసిస్ బాగానే ఉంది, కానీ నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. ఏంటది? లడ్డు మామ కేశవనేని చంపటానికి సరైన కారణం ఒక్కటేనా ఉందా? లేదని ఎందుకనుకుంటున్నావు? కేశవ మీ నాన్నని వ్యతిరేకించి ఆయనకి లాయర్ నోటీస్ పంపించాడన్న కోపంతో చంపేసి ఉండొచ్చు కదా. మీ నాన్న మీద ఉన్న ప్రేమతో మర్డర్ చేసి ఉండొచ్చు కదా. లడ్డు మామ నాన్న మీదున్న ప్రేమతో అవసరమైతే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరి ప్రాణం తీయడు. నాకు లడ్డు మామ గురించి తెలుసు, కేశవన్నయ్య గురించి తెలుసు. వాళ్ళిద్దరూ కోపంలో గొడవపడ్డా కేశవన్నయ్య లడ్డు మామని చంపొచ్చేమో, కానీ లడ్డు మామ కేశవన్నయ్యని ఎప్పటికీ చంపడు. అది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. మరి బావని ఎవరు చంపుంటారంటావు? ఆ ప్లేస్లో ఉన్నది వాళ్ళిద్దరే కదా. హంతకుడు అక్కడే హైడ్ అయ్యి ఉండే అవకాశం ఉంది కదా త్రిదేవ్. ఛాన్స్ దొరకగానే కేశవన్నయ్యని కత్తితో పొడిచి వెంటనే పారిపోయి ఉండొచ్చు. నువ్వు ఏదేదో ఊహించి చెప్పినంత మాత్రాన అదే నిజమే ఉంటుందని అనుకోవద్దు శ్రీవల్లి. నేను నిజాన్ని బయటపెట్టేంత వరకు వెయిట్ చేయి త్రిదేవ్. నాది ఊహో వాస్తవమో నీకే తెలుస్తుంది. ఈ కేసుని నేను చాలా రకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. అన్నయ్యకి ఎవరైనా శత్రువులున్నారా, తనెవరితోనైనా గొడవ పడ్డా అనే విషయాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నాను. ఒక అమాయకుడిని రక్షించడం కోసం, న్యాయాన్ని కాపాడటం కోసం నా ప్రయత్నానికి తగ్గట్టుగా ఆ దేవుడే నాకు ఏదో ఒక రూపంలో ఎవరి ఒకరి ద్వారా సాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను.
ఏంటి ఇంకా వెళ్ళలేదా? నువ్వు నాకు పేమెంట్ ఇవ్వలేదు, ఇవ్వకుండానే ఇంకా వెళ్ళలేదా అని అడుగుతున్నావేంటి? మర్చిపోయాను. ఏంటి పేమెంట్ ఎక్కువ ఇచ్చానేంటి అనుకుంటున్నావా? నీ ఫిగర్తో పాటు సర్వీస్ కూడా నచ్చి డబుల్ పేమెంట్ ఇచ్చాను. ఎంజాయ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? నెవర్, ఎప్పుడు రావద్దు. అసలు నాకు మళ్ళీ ఎప్పుడు కనిపించద్దు. అదేంటి, నా సర్వీస్ బాగుందన్నారు, మళ్ళీ కలవద్దంటున్నారు? నేను ఒక్కసారి టచ్ చేసిన అమ్మాయిని రెండోసారి టచ్ అయినా. ఎందుకలా? అదంతే, దట్స్ మై స్పెషాలిటీ. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయడానికి కూడా ట్రై చేయొద్దు. కోర్స్ నేను ఎలాగూ నీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాననుకో. చూసించాలు, ఇంకా బయలుదేరు. 1 minute. ఏంటి? నా నెంబర్స్ నీలాంటి అందమైన ఫిగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వు. నాకు హెల్ప్ అవుతుంది, వాళ్ళకి మంచి అమౌంట్ వస్తుంది. ఒరే జాక్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అందమైన ఈ జీవితాన్ని అందమైన అమ్మాయిలతో అనుభవించడంలోనే అసలైన ఆనందం ఉంది. ఇక రాత్రికి కావాల్సిన రోజా ఎవరు వెతుక్కోవాలి. ఏంటిది శ్రీవల్లి? కేశవనే ఫోన్ కాల్ లిస్ట్. అన్నయ్య హత్యకి నీకున్న సంబంధం ఏంటి? అందరికీ శత్రువులు బయటుంటారు. నాకు భార్య శత్రువై కూర్చుంది. ఆ లడ్డూగాడు కేశవని హత్య చేయలేదని శ్రీవల్లి బలంగా నమ్ముతుంది. ఎంక్వైరీ కూడా ఫాస్ట్గా చేస్తుంది. అది గనక లడ్డుని నిర్దోషిగా ప్రూవ్ చేయగలిగితే దోషిని నేనే కాబట్టి కన్ఫర్మ్గా నాకు శిక్ష పడుతుంది. దాని బాబు మాట కూడా అది వినడం లేదు. దాని లాయర్ బుర్రలో ఏమేం పాయింట్స్ ఉన్నాయో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కోర్టు ఇచ్చిన గడువులోగా నేను కేశవని హత్య చేశానని ఏ చిన్న క్లూ దొరికినా నా జీవితం జైలు పాలవుతుంది. పైగా ఈ విషయం తెలిస్తే మా అక్కే నన్ను చంపేస్తుంది. అలా అస్సలు జరగనివ్వకూడదు. ఆ లడ్డూగాడికి శిక్ష పడేలా చేయాలి. మర్డర్ చేసినప్పుడు కూడా నేను ఇంతలా భయపడలేదు. ఈ కేసులో పోలీసులు నన్ను ప్రశ్నించినప్పుడు కూడా అంతలా భయపడలేదు. కానీ ఈ శ్రీవల్లిని చూస్తుంటే మాత్రం భయమేస్తుంది. అమెరికా కేసు నుంచి తప్పించుకున్నానరా బాబు అనుకుంటే ఇప్పుడు ఇందులో ఇరుక్కుపోతానేమోనని టెన్షన్గా ఉంది. అసలు ఆ రోజు కేశవని చంపి తప్పు చేశానా? లేదు, తప్పు చేయలేదు. నన్ను అవమానించినందుకు కేశవ్కి సరైన శిక్షే వేశాను. లడ్డూని ఇరికించాలని పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. కోదండరామయ్య చూడటం అంతా బాగానే జరిగింది. కానీ ఎప్పట్లాగానే చివర్లో శ్రీవల్లి నా ప్లాన్ని చెడగొట్టడానికి వచ్చి నన్ను ఫెయిల్ చేసేలా ఉంది. శ్రీవల్లి ఆ ఎంక్వైరీ చేయకుండా ఎలా ఆపాలి? ఎలా ఎలా? హాయ్ బ్రో, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? ఈరోజు ఆగస్టు 1st డే, అంటే ఫ్రెండ్షిప్ డే కదా. ఈరోజు ఫ్రెండ్షిప్ డేనా కాదా అని కాదు నేను అలా చూస్తుంది. మీరు ఎవరో నాకు తెలీదు. పరిచయం కూడా లేని వ్యక్తికి ఫ్రెండ్షిప్ డే చెప్తున్నారు ఏంటా అని అలా చూస్తున్నాను. దాందే ఉంది బ్రో, తెలుసుకుంటే సరిపోతుంది కదా. అయినా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి, విషెస్ చెప్పుకోవడానికి పరిచయాలు, చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్స్ అవసరం లేదు కదా. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సింపుల్, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అయిపోదాం, ఓకేనా? నాకు కనీసం మీ పేరు కూడా తెలీదు. ఓ అవును కదా, మై నేమ్ ఈజ్ జాక్. ఐఎమ్ త్రిదేవ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం ఆశ్చర్యంగా ఉంది. వాట్ బ్రో, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి సరదాగా ఉందాం, కమాన్. ఇంతకీ మీరేం చేస్తారు? ఇప్పుడు రెస్టారెంట్లో లంచ్ చేస్తాను. జస్ట్ జోక్ చేశాను. చెప్పండి, ఏం జాబ్ చేస్తారు? నేనేమి చేయను,
ఖాళీగా ఉంటాను, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీరేం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికి నేను ఏం చేయట్లేదు. సరే, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. నైస్ మీటింగ్ యూ. నా గురించి అన్ని విషయాలు త్వరలోనే నీకు తెలుస్తాయి. అంత తొందరెందుకురా నీకు? యువరానా, ఇప్పుడు నేను మీకు సబ్మిట్ చేసిన ఆ కత్తితోనే కేశవుని పొడిచి చంపాడు హంతకుడు. ఈ కత్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కోదండరామయ్య గారి అల్లుడైన త్రిదేవ్ గారిని ప్రశ్నించాలని కోరుతున్నాను. కేశవుని నేనే హత్య చేశానని శ్రీవల్లి తెలుసుకుంది. నేను దొరికిపోయాను.